ఎవరేమో అనుకున్నాను. యాక్చువల్గా సండే అనుకున్నాను. సండే వారు చాలా బిజీగా ఉంటారు, అందుకని పాస్టర్ గారిని మధ్యలో పెట్టి రేపు సండే ఇంకొక దైవ సేవకులకి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు పెద్ద మందిరానికి సంఘానికి వారు కాపరిగా, లోన్ స్టార్ సర్వీస్కి కాపరిగా వారు పనిచేస్తున్నారు. చాలా చక్కటి వాక్యాలు మన ద్వారా నెల్లూరు పట్టణస్తులు వింటూ ఉన్నారు. ఈ సమయంలో మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. చప్పలు కొడుతూ పాస్టర్ గారిని మనం మాట్లాడగా దైవాక్యం పిల్లలు ఎవరు లేకూడదు, ఎవరు కూడా అటు లేకూడదు. ఈ సదవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గొప్ప దైవజనులు శశి గారికి, వారి స్నేహితులు, మాతోటి జతపని వారు కిరణ్ గారికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ద లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ 3వ సర్వీస్ నుంచి శుభములు తీసుకొని వస్తున్నాను. మీ అందరికి శుభములు, సమాధానం కలుగును గాక. సాయంకాలం ఈ మధ్యలోనే ఎక్కువగా ఓపెనరీ మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాను. లేకపోతే మామూలుగా నెల్లూరులోనే డౌనీ హాల్లో ఇంగ్లీష్ సర్వీసులు కానీ, 3వ సర్వీసు సాయంకాలం ఐక్య ఆరాధనలో వాక్యం చెప్తూ ఉంటాను. అప్పుడప్పుడు చర్చ్ యానివర్సరీస్కి నన్ను ఆహ్వానించినటువంటి గొప్ప దైవజనులకి నా వందనాలు తెలియజేస్తూ, ఈ దినము నేను 3 విషయాలు నేను తెలియజేస్తాను. ఏంటంటే, మొట్టమొదటిది, దేవుడు మనందరినీ కూడా రక్షించడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. మన పాపాల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడ్డాడు. ఈ గ్రంథాన్ని ఎవరైతే పఠిస్తారో దేవుని యొక్క ప్రణాళికను, నేను వాస్తవంగా బైబిల్లోని ప్రతి అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాను. ఇప్పుడు హెచ్కేల్ గ్రంథం రాస్తున్నాను, ఆంగ్ల బైబిల్. తెలుగు బైబిల్ అయితే ఇర్మియా, ఉర్దూ బైబిల్ అయితే ఆదికాండం 13 అయిపోయింది. హిందీ బైబిల్ ఆదికాండం 41. అది కాక రాయడం వేరుగా ఉంటుంది, చదవడం వేరుగా ఉంటుంది. ఆదికాండం నుంచి బైబిల్ గ్రంథం అంతట్లో మానవుడు పాపి అని ఖచ్చితంగా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. మానవుడు తన్ను తాను రక్షించుకొనలేడు. మానవుడు అనేక రకాలుగా దేవునికి దూరం అయిపోయాడు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడినది. అది ఎలా అంటే, ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. మొట్టమొదటి మానవుడు, యాక్చువల్గా నేను చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాను. బెల్లిగ్రామ్ గారిది పీస్ విత్ గాడ్, వరల్డ్ ఆఫ్ ఫ్లేమ్. ప్రపంచమంతా ఇప్పుడు అంటుకుంటుంది. సంవత్సరాల కొద్ది యుద్ధాలు. కారణం ఏంటి తెలుసా? ఒకే ఒక్క కారణం, మానవ హృదయంలో పాపం. డబ్బు కొరకు కాదు. బిల్లిగ్రామ్ అనే గొప్ప భక్తుడు పుస్తకం రాస్తూ ఆయన అంటాడు, ఈ యుద్ధాలు ఆగిపోవాలంటే బాగా చదువుకుంటే యుద్ధాలు ఆగిపోతాయా? పోనీ ఒక్కొక్కరికి ఒక 2 కోట్ల రూపాయలు ఇస్తే యుద్ధాలు ఆగిపోతాయా? పోనీ రాజకీయ స్వేచ్ఛ ఇస్తే యుద్ధాలు ఆగిపోతాయా? ఆగిపో. మానవ హృదయములో పాపమున్నంత కాలము యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. మనందరికి తెలుసు, ఈ మధ్యలో మార్చి మాసం నుంచి ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే దాని ఎఫెక్ట్ ఇక్కడ పెట్రోలు, డీజిల్, గ్యాస్. ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం ఏం జరిగింది తెలుసా? సిలిండర్ బుక్ చేశాను. ఆ డెలివరీ బాయ్ చాలా తెలివిగా ఫోన్ చేసి, సార్, అతని నెంబర్ పడ్డది, డీకే ఏజెన్సీ అని. సార్, మీరు సిలిండర్ బుక్ చేశారు కదంటే, అవునన్నా. ఓటీపీ చెప్పండి సార్ అన్నాడు. యాక్చువల్గా ఓటీపీ మనం ఎప్పుడు చెప్తాం చెప్పండి? మన ఇంటికి సిలిండర్ తీసుకొని వచ్చినప్పుడు సిలిండర్ అక్కడ పెడితే అప్పుడు ఓటీపీ చెప్తాం. నేను చెప్పేశాను. ఏం చేశాడు తెలుసా? ఆ సిలిండర్ అమ్మేసుకున్నాడు. అంటే ఎక్కడో యుద్ధము జరిగితే దాని ఎఫెక్ట్ మనకున్నది. అలాగే బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నది,
మానవులందరూ కూడా దైవ గ్రంథంలో దారి తప్పి తొలగిపోయి ఉన్నారు. రోమాపత్రిక 3:10 రోమాపత్రిక 3:23 లేఖనము ఏమని తెలియజేస్తూ ఉన్నది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని గ్రంథము తెలియజేస్తున్నది. అదే రోమా 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ జాతి వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, ఏ కులస్థుడైనా, బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది అందరూ పాపులు. ఆదికాండం 8:21 దేవుడు అన్నాడు, ఎందుకనగా నరుల హృదయాలోచన బాల్యం నుండి కేవలం చెడ్డది అని దేవుడు అన్నాడు. నేను అనేక సందర్భాల్లో మందిరంలో గమనిస్తూ ఉంటాను. ఏంటి అంటే, పిల్లల గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు సండే స్కూల్ పిల్లలకి. అయితే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, ఇంకా లేక ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఆ పక్క వాళ్ళ చాక్లెట్లు కానీ, పక్క వాళ్ళ ఏదైనా డబ్బా కానీ ఏం చేస్తారంటే తీసి లోపల పెట్టేసుకుంటారు. సండే స్కూల్లో నేర్పిస్తారు అది, తల్లిదండ్రులు నేర్పిస్తారు అది. ఎవరు చెడు ఎవరు నేర్పించారు? దైవ గ్రంథంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? సామెతల గ్రంథం 22 బాలుని హృదయములో సైతము మూఢత్వము స్వాభావికంగా ఉద్భవించుననే మాట రాయబడ్డది. 22 సామెతల గ్రంథంలో 15వ వచనంలో ఈ మాట రాయబడ్డది. బాలుని హృదయంలో